కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ నట్ కుమార్ గారు అంటే మేము బయట ఉన్నాలో ఎప్పుడు అనుకుంటా ఉంటాం అనమాట. అల్లు అరవింద్ గారు ఒక పక్కా బిజినెస్ మ్యాన్. ఆయనకి ఎందులో అయినా వ్యాపారం చూస్తారు తప్ప అంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసుకుంటారు. బట్ ఆయనకి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే బిజినెస్ యాంగిల్ అన్నది చాలా బాగా ఉంటా ఉంటది. సో అదే దాన్ని ఎంత కొంత అల్లు అర్జున్ గారు పుణికిపుచ్చుకున్నారని చెప్పి మేము బయట అనుకుంటా ఉంటాం. కానీ ఎందుకో ఈసారి మాత్రం అది ఎక్కడో బెడిసికొట్టిందేమో అనిపిస్తుంది సార్. మొన్న 2024 ఎలక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారు మాత్రం కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ తెలుగుదేశము మహా కూటమి ఎన్డీఏ కలిపి ప్రచారం చేసుకుంటా ఉన్నారు, బాగా ఇచ్చేస్తా ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో అల్లు అర్జున్ గారు నా స్నేహితుడు అని చెప్పి నంద్యాలలో ఒక ఎమ్మెల్యే సీట్ కోసం వెళ్ళటము, అది వివాదం రావటం జరిగింది. ఆ తర్వాత కూడా పోస్ట్ ఎలక్షన్స్ లో కూడా మొన్న జగన్ మెగా ఫ్యామిలీ ఇంటికి చిరంజీవి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఎవరు అక్కడ కనబడినట్లేరు. అలాగే సాయి ధర్మతేజ్ గారు కూడా అల్లు అర్జున్ని అన్ఫాలో కొట్టారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఒక ఫ్యామిలీలోకి పాలిటిక్స్ వచ్చేస్తున్నాయి ఏమనిపిస్తా ఉంది. ఎందుకంటే మనం అంతకు ముందు కూడా చూసాం. సాయి ధర్మతేజ్ అంటే గారికి లిఫ్ట్ ఇచ్చింది మాత్రం అల్లు అరవింద్ గారే. ఎంత అనుకున్నా సాయి ధర్మతేజ్ గారికి మంచి సినిమా తీసిచ్చింది కానీ బ్యాక్ బోన్ గా ఉంది అల్లు అర్జున్ గారే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి లిఫ్ట్ ఇచ్చింది, ఆయన ఫస్ట్ సినిమా ఓపెన్ చేసింది కూడా అల్లు అరవింద్ గారే. అల్లు అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేస్తే అనుకుందాం ఒకసారి అల్లు అర్జున్ ఏదో తప్పు చేశాడని. తప్పు చేస్తే మరీ వాళ్ళని అంత దూరం పెట్టడం కరెక్ట్ అంటారా? నో నో నో. ఇది ఈ రోజు అంటే నేను ఒకటే అంటానండి. ఇప్పుడు కూడా ఆ కుటుంబాలు రెండు కలిసి ఉండాలి. అల్లు గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండు వేరు కాదు. మెగా ఫ్యామిలీ సినిమాలు యాక్టింగ్ చేస్తుంటే నిర్మాతగా అల్లు వారి ఫ్యామిలీ చేశారు. డిస్ట్రిబ్యూటర్ గా అల్లు వారి ఫ్యామిలీ ఈ రోజు 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది అదే. ఏ రోజు కూడా వాళ్ళు వీళ్ళు వేరు వాళ్ళు వేరు లేరు. మొత్తం టోటల్ గా 2009 నుంచి ఆ ప్రజారాజ్యం పార్టీ నడిపించింది కూడా అల్లు వారే, అరవింద్ గారే. అరవింద్ గారు లేనిదే ఆత్మ లేనిదే ప్రత్యాత్మ లేదు, ప్రత్యాత్మ లేనిదే ఆత్మ లేదు. చిరంజీవి గారు లేనిదే అరవింద్ గారు, అరవింద్ గారు లేనిదనే నడిపించుకొచ్చారు. అయితే ఈసారి జరిగింది ఇది పిల్లల పిల్లల చిన్న చిన్న యూగోస్ అండి. ఇది నాట్ ఓన్లీ స్మాల్ పిల్లలది. పిల్లలకి ఇప్పుడు మన అందరం కలిసి ఉంటాం పెద్దలమే. పిల్లలు కలిసి ఉంటారని మనం లేకపోతే రాసామా? మనమేనా బాండ్ రాయలేదు కదా. పిల్లలకి చిన్న చిన్న యూగోస్ ఉన్నాయి. దాంట్లో కొంతమంది కొత్తగా వచ్చిన ఈ నిర్మాతలు అంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు దగ్గర అవ్వడం కోసం ఈ రెండు కుటుంబాలకి గొడవలు పెడుతున్నారేమో అనేది నా అనుమానం. ఇది నా అనుమానం కాదు, నిజం. అది అరవింద్ గారు ఒక్కసారి రీచెక్ చేసుకోవాలనేది నాది. రెండోది పెద్ద అరవింద్ గారు లేకపోవడం అనేది బాధాకర విషయం. రెండోది అరవింద్ గారు ఆ రోజు అక్కడ ఉంటప్పుడు అంత లోటు కనబడింది. ఎందుకంటే అరవింద్ గారు అనేది చిరంజీవి గారు ఏ కార్యక్రమం అనుకున్నా ఇంట్లో అరవింద్ గారు ఉంటారు. ఓకే, మా బన్నీ గారు ఉంటారు ఉండరా పక్కన పెట్టేస్తే అరవింద్ గారు లేని ప్రోగ్రాం లేదు. ఈ స్టిల్ లాస్ట్ డే పిఠాపురంలో కూడా చెల్లెలతో పాటు అరవింద్ గారు వెళ్ళారు. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఆ అల్లు అర్జున్ గారు ఒక కందుకి ఆయన ఎందుకు వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు, లేకపోతే వైసీపీ ఉచ్చులో పడ్డాడా, లేకపోతే టోటల్గా ఆల భార్య ఈల భార్య మాట్లాడుకొని ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఉచ్చులో నుంచి ఒక రెడ్డి అనే ఆలోచనతో అల్లు అర్జున్ గారు అమ్మాయి మాట విని జరిగిందా అంటే ఆయన తెలియకుండానే ఒక తప్పు జరిగిందేమో అని అనుకుంటున్నాను నేను. కనుక ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఫాలోఅప్ చేస్తారు. రాక్షస పాలన పోవాలి. ఇలాంటిది మా అన్నయ్యని అవమానించారు, ప్రజలను అవమానిస్తున్నారు, ప్రజలను ఒక రాక్షస పాలన చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్. కనుక ఆ ఫ్యామిలీ మెంబర్ కాకుండా బయటికి ఎవరి పార్టీ వాళ్ళకి ఇష్టం అండి, ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ కదా. ఆ ఫ్యామిలీ మెంబర్ గా చేయకపోయినా పర్లేదు, కానీ అటు చేయడం వల్ల కొంచెం ఈ ఫ్యాన్స్ లో వాటిలో ఇబ్బందికరం రావడం అయింది. ఇది అన్ఫాలో అవ్వచ్చు, ఫ్యామిలీ గ్రూపుల్లో వెళ్ళిపోవడం అవ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు. ఇవన్నీ అనార్థాలకి ఇది కొంతమంది ఆజ్యం పోస్తూ ఉన్నారు. ఆ ఆజ్యం పోయకుండా రెండు కుటుంబాలు కలిసే విధంగా ఉండాలి. సినీ ఇండస్ట్రీకి దెబ్బ తగలకూడదు. ఈ సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాలకి ఈ రకమైన ఫ్యాన్స్ డివైడ్ కాకూడదు అనేది మాత్రం మనం చెప్పాలి. అల్లు రామలింగయ్య గారు అల్లు చిరంజీవి గారు ఒప్పుకోక తప్పదు. అల్లు రామలింగయ్య గారు మనవడు అల్లు అర్జున్ గారిని ఒప్పుకోదు. కానీ అల్లు రామలింగయ్య గారు మనవడు రామ్ చరణ్ కూడా. అందుకు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నేను అనుకుంటున్నాను, ఇది ఇలా ఆయన పెట్టలేదు. ఇది అల్లు అర్జున్ గారు పెట్టింది కాదు, ఎవరో ఫేక్ పెట్టి ఇది రెండు గొడవలు సృష్టిస్తున్నారేమో అని అనుకుంటున్నా. కనుక ఫ్యాన్స్ కూడా రెండుగా విడారు. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి వినికిడిగా వస్తుంది, అల్లు అర్జున్ గారు సపరేట్ ఫ్యాన్స్ గ్రూప్ చేస్తున్నారు అనేది. అంటే మెగా ఫ్యాన్స్ కిందే వెళ్ళారు ఎప్పుడు కూడా. ఓకే, ఎవరి బ్యానర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరికి వాళ్ళ సినిమా ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, రైట్ అది. కానీ
కుటుంబం కలిసి ఉండి ఎవరు ఇండివిజువల్ గా చేసుకున్నా బాగుంటుంది. దీని ఫుల్ స్టాప్ అరవింద్ గారు పెడతారని, అరవింద్ గారు దీనికి 2-3 రోజుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రెస్ ద్వారా రిలీజ్ చేసి రెండు కుటుంబాలకి సమస్యపోయే విధంగా సినీ ఇండస్ట్రీకి ఇబ్బంది రాకుండా ఉంటుందని. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి రేపు రాబోయే సినిమాలకు ఇబ్బంది కలగకూడదు, ఫ్యాన్స్ కి ఇబ్బంది కలగకూడదు, ఇది పెద్దదగ్గా కాకుండా ఉంటుందని ఆలోచిస్తూ దీని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ గారు 2-3 రోజుల్లో దీన్ని క్లారిటీ ఇస్తారు అనుకుంటున్నాను. యా, కాకపోతే ఇంకోటి వినపడుతుంది కూడా ఏంటంటే సార్, అరవింద్ గారు బన్నీ వాసుకి టికెట్ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో బన్నీ వాసుకి ఈ టైంలో అకామిడేట్ చేసుకోలేకపోయారు. సో వీళ్ళ మధ్య అక్కడ స్టార్ట్ అయింది అంటున్నారు అనమాట. బన్నీ వాస్ గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ బన్నీ వాసుకు టికెట్ ఇచ్చుంటే నేను జనసేనకు సపోర్ట్ చేసేవాడిని, టికెట్ ఇవ్వలేదు కాబట్టి నా మిత్రుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నాను, తన బలం ఏంటో చూపిద్దాం అనుకున్నారు, అక్కడ మిస్ఫైర్ అయింది అంటున్నారు. ఇది నాకు అంతగా అవగాహన లేదండి. దానికోసం నేను అల్లు అరవింద్ గారు ఇప్పుడు అల్లు అరవింద్ గారు అడిగారని నేను అనుకోను. అలాగే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తారు, అలాగైతే ఇస్తే సపోర్ట్ చేస్తాను అన్నారని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ వదంతులు మాత్రమే, ఇది నిజం కాదు. అది ఏదైనా పవన్ కళ్యాణ్ గారు అరవింద్ గారు చెప్తే మనం వినాలి తప్ప బయట బయట రూమర్స్ విని మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు. యా, డెఫినెట్ గా అరవింద్ గారిని చిరంజీవి గారిని మాత్రం వేరువేరుగా చూడలేము సార్. చిరంజీవి గారి సక్సెస్ లో చిరంజీవి గారి కష్టం ఎంత ఉందో అరవింద్ గారి పాత్ర కూడా అంతే ఉంది, ఆయన స్ట్రాటజీ అంతే ఉంది. ఆయన అంత బ్యాక్ బోన్ గా వ్యవహరించారు. సో డెఫినెట్ గా అంటే ఆ రెండు కుటుంబాల మధ్య కూడా ఏదైనా సమస్యలు ఉన్నా సమిసిపోవాలని మనం అందరం కోరుకుంటాం. ఎస్. యా, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీకి కూడా చాలా అరవింద్ గారు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తా ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. సో డెఫినెట్ గా మెగా ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఎవరు హీరోలు వచ్చినా సరే, వాళ్ళు సొంత ప్రొడక్షన్ లో తీసినా తీపోయినా సరే అల్లు అరవింద్ గారు ఆయన ప్రొడక్షన్ లో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళ మధ్య ఉన్నవి మాత్రం సమసిపోయి అంతా కలిసి ఉండాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.